నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కొమ్మినేని అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లో మహిళలను ఇంకా కించపరుస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే నారా లోకేష్ గారు కూడా స్పందించారు అంటున్నారు. మరోవైపు రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన పైన కేసు పెట్టడం అయితే జరిగింది. మరి కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు, కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలే తప్పు అంటే, మరి నిన్న ఆ మహిళలను ఉద్దేశిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి పిశాచులు, రాక్షసులు, వారికి పుట్టిన సంకర జాతి అని చెప్పి మాట్లాడటంపై ఇంకా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరి సజ్జల అరెస్ట్ కూడా నెక్స్ట్ ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటారు కదా, అదే విధంగా ఉన్నాయి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. మహిళలను వేషలు అన్నందుకే కొమ్మినేని అరెస్ట్ చేశారు. అయితే మరి ఈయన ఇంకా ఒక మెట్టు దాటి మరి పిశాచులు అంటున్నారు, రాక్షసులు అంటున్నారు, సంకర జాతి అంటున్నారు. సో ఈయన ఇంకా ఎక్కువ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సో మీరేం చెప్తారు? అంటే నెక్స్ట్ అరెస్ట్ ఆయన ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఆయన ఆ విధంగా మాట్లాడడానికి? అండ్ ముఖ్యంగా ఆయన కూడా జర్నలిస్ట్గా అయ్యి ఉండి ఈ విధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్నట్టుగా అసలు కృష్ణరాజు గారు మాట్లాడిన మాటే చాలా తప్పు. అంటే ఆయనతో ఈక్వల్గానే ఆయనకంటే ఎక్కువగా ఈ పదాలు వాడాడు ఆయన. అంటే ఇప్పుడు మనం ఒక త్రాసులో వేసి తూచాలన్నమాట ఈ మాటల్ని. ఎంత అసహ్యంగానండి. మీరు అన్నట్టు ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేశాడు ఆయన. ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు అనే ఒక అవగాహన ఉంటుంది ఎవరికైనా కూడా. కానీ ఇంత నీచంగా రాక్షసులకి, పిశాచులకి పుట్టిన సంకర జాతి ఈ అమరావతి మహిళలు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో, నిన్న ఎవరైతే ఈ ఫోటోలను చెప్పుతో కొట్టారో వాళ్ళని ఉద్దేశించి అన్నాడు ఆయన. మరి వెంటనే అరెస్ట్ చేయాలి కదండి. మీరు ఇంకా అరెస్ట్ చేస్తారా అని అడుగుతారేంటి? ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు కృష్ణరాజునో సెల్లు, ఈయన్నో సెల్లు, కొమ్మినో సెల్లు పడేస్తే ఎలా మాట్లాడుకోవాలి? జర్నలిస్టులు కదా ముగ్గురు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడుకోవాలి అప్పుడు అక్కడ నేర్చుకుంటారు వాళ్ళు. కావాలంటే వాళ్ళకి ట్యూటర్ని కూడా పెట్టచ్చు మనం. అంటే పనిలో పని పోతే ఖర్చు అవుతుంది అంతే. మరి తెలుగుదేశం కూటమి భరిస్తుంది, ఏం చేస్తారు మరి? అంటే నేను అనేది జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆయనకి అర్థం కావట్లా. అసలు సజ్జల వల్ల ఈ పార్టీ ఎలా తయారైంది, ఈ సజ్జల వల్ల ఎలా పార్టీ భ్రష్టు పట్టింది, సీనియర్స్ అందరూ ఎందుకు వెళ్ళిపోయారు, ఒక విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఎందుకు ఈ పార్టీ ఇలా ఉంది, ఎందుకు మనం ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యాము, అది ఈ సజ్జల వల్లే అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఇంకా ఆయన మళ్ళా కన్వీనర్గా తెచ్చిపెట్టుకుని, అంటే ఏదో ఏ చెట్టు లేని చోట ఆవుదం చెట్టే మహావృక్షం అంట, అలాగా ఇంకా ఈయనే మహావృక్షం అనమాట. అందుకని ఆ మహావృక్షాన్ని తెచ్చిపెట్టుకుంటే ఆ మహావృక్షం ఏం చేసింది? మీరు చెప్పినట్టు అగ్నికి ఆజ్యం తోడైనట్టు నిన్నను కృష్ణరాజు మాట్లాడింది తప్పు, ఆ మాట్లాడింది ఖండించకపోవడం కొమ్మినేని తప్పు, ఒకలా వ్యంగ్యంగా నవ్వడం ఇంకో తప్పు, తర్వాత క్షమాపణ చెప్పకపోవడం మరో తప్పు. ఇన్ని తప్పులు చేశాక ఈయన వీటన్నిటికీ తోడు ఇవన్నీ సరిపోవన్నట్టు ఈ విధంగా అమరావతి మహిళలు ఎవరైతే ఉద్యమం చేశారో ఈ 2 రోజులు, ఎవరైతే వాళ్ళ ఫోటోలను చెప్పుతో కొట్టారో వాళ్ళని పిశాచాలకి, రాక్షసులకి కలిపి పుట్టిన సంకర జాతి అనడంలో ఈయన ఎంత దిగువ స్థాయి మనిషి అనేది అర్థమవుతుంది. అంటే ఈయన వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కృష్ణరాజు గారు అమరావతి మహిళను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలను ఈయన ప్రోత్సహిస్తున్నాడు. సో వీళ్ళ ప్రోద్బలంతోనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఖండించినట్టు ఏం మాట్లాడలేదు, ఇంకా 4 మాటలు ఎక్కువ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు సమర్థిస్తున్న గతంలో కూడా ఈయన కొడుకుపై అసభ్య పోస్టులు పెట్టారు అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి. సో అవన్నీ కూడా మరి ప్రోత్సహించినట్టే కదా. ఖచ్చితంగా. అసలు బూతులకి ఆద్యుడు ఈయనే కదా. మొత్తం వైసీపీలో బూతులు మాట్లాడడానికి, బూతు పురాణానికి ఆద్యుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. అది అందరికీ తెలుసు. మీరు అన్నట్టు ఇంకా దీనికి అగ్నికి ఆజ్యం పోసాడు ఆయన. ఇప్పుడు సజ్జల అనే వ్యక్తి వల్ల ఇవాళ పార్టీ భ్రష్టు పట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిపెట్టుకోవడం అనేది మరి ఆయన కర్మ అంతే. అంటే తెలిసి కూడా ఆయన తప్పిదాలు చేసుకుంటున్నాడు. ఈయన మారడు. సజ్జలకు ఏం కావాలో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఇప్పుడు సజ్జలకు కావాల్సింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతే పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకుని నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడా? ఇదొక క్వశ్చన్ మార్క్. అంటే ఈ క్వశ్చన్ మార్క్ వెనకాల చాలా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అరెస్ట్ అవ్వచ్చేమో. వినండి, అసలు మామూలుగా ఆయన ఉద్దేశం అది. కానీ నిన్న ఈ వ్యాఖ్య చేయటం వల్ల ఇప్పుడు సజ్జలే ముందు అరెస్ట్ అవుతారు అనేది మనకి తేటతెల్లమవుతుంది. సో ఆయన ఆశలకు ఆయనే నీళ్లు చల్లుకున్నాడు. కాబట్టి అంటే మనిషి ఎప్పుడు కూడా అతి తెలివితోటి ఏం చేస్తాడంటే నాకు అన్నీ తెలుసు అనుకుని బొక్కబోర్లా పడతారు చూడండి. అట్లా ఈయన
చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, నేను చంద్రబాబు నాయుడిని తిడుతున్నాను, లోకేష్ని తిడుతున్నాను, వీళ్ళ మూలంగా అమరావతి రాజధాని కాకుండా చెయ్యాలని ఒక దురుద్దేశంతో అక్కడ మహిళలను తిడితే ఈ అమరావతి ఒక రాజధాని అవ్వదు, ఇక్కడికి ఎవరు పెట్టుబడులు పెట్టరు, ఇది తొందరగా డెవలప్ అవ్వదు అని ఒక దురుద్దేశంతో ఒక బురద జల్లాలని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ బురదలో ఆయనే కాలు జారి పడ్డాడు నిన్న. ఇప్పుడు మాట జారి పడ్డాడు చెప్పాలంటే. కాబట్టి ఇవాళ ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాట ఆయనకి జైలుకి సోపానం. అది అంటే ఇప్పుడు వాళ్ళే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అది రహస్యంగా కూడా జరిగేది ఏం కాదు, మీడియా ముందే వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆ రకంగా అరెస్టులు చేస్తే కక్షపూరిత రాజకీయం అంటున్నారు, కావాలని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలకు తెలుసండి ఏది కక్షపూరితం ఏది నిజమని. మీరు బహిరంగంగా మైకుల ముందు మాట్లాడాక ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఎవరిని అంటారండి? కూటమి ప్రభుత్వాన్ని అంటారుగా, చంద్రబాబు నాయుడు గారిని అంటారుగా, పవన్ కళ్యాణ్ అంటారుగా, లోకేష్ని అంటారుగా. అందుకని ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేసి ప్రజల కళ్ళల్లో ఇప్పుడు ఆనందం చూడాలి. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం బూతులు మాట్లాడి, ఇలా పనికిమాల మాటలు మాట్లాడి, అమరావతి మహిళల్ని వేసిలుగా చిత్రీకరించి రాక్షసులకి పిశాచాలకి పుట్టిన శంకరజాతి అని అంటే, ఇలా మాట్లాడినందుకు అసలు వీళ్ళ నాలుకల మీద వాతలు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని ఈ కూటమి ప్రభుత్వం చూస్తారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.